తమిళనాడులో స్టాలిన్ సంబంధించిన 10 బిల్లుల్ని గవర్నర్ ఆపడం, అదేమంటే రాష్ట్రపతి దగ్గరికి పంపించానంటాం. దాని మీద ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఆ 10 బిల్లుల్ని ఆటోమేటిక్ ఓకే అయినట్టుగా భావించమని చెప్పడంతో పాటుగా ఏకంగా రాష్ట్రపతికే 3 నెలలకు మించి పెట్టుకోవడానికి వీల్లేదని ఆదేశాలు ఇవ్వడం. దీంతో విజయం సాధించానన్నటువంటి గర్వంతో ఉన్నటువంటి స్టాలిన్ కొత్తగా మరొక కేసు కేంద్ర ప్రభుత్వం మీద వేస్తున్నారు. 2600 కోట్ల రూపాయల డబ్బులు సర్వశిక్ష అభియాన్ నుంచి మాకు రావాలి, రాష్ట్రంలో విద్యా అభ్యున్నతికి దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రానికి ఇంత కేటాయిస్తుంది, మాకు జనాభా ప్రాతిపదికన 2600 క్రెడిట్లు కేటాయించింది, కానీ త్రిభాషా విధానాన్ని తీసుకొచ్చింది, దాన్ని మేము వ్యతిరేకించాం, మాకు ద్విభాషా విధానమే కావాలనుకున్నాం, ఒకటి ఇంగ్లీషు రెండోది తమిళమే, మాకు హిందీ కానీ లేదా వేరే ప్రాంతీయ భాషలు ఏం మాకు అక్కర్లేదు, మాకు ఈ 2 చాలు, కాబట్టి అలాగ మేము అన్నందుకు గాను మాకు వ్యతిరేకంగా డబ్బులు ఇవ్వడం మానేసింది, ఆ డబ్బులు ఇప్పించండి అని ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మరి దీంట్లో కోర్టు తీర్పు ఎలా వస్తుందో చూడాలి.